ప్రైజ్ ద లార్డ్. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్రరాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయన నీవు గనపరచలేదు. ఈ వాక్య భావమేమనగా మిని అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ విధముగా రాణి అయిన ఎస్తేరు తన ప్రజల యొక్క రక్షణ కోసము ప్రాణమునకు తెగించి రాజును బతిమాలు కొనుటకు వెళ్ళినప్పుడు గొప్ప జయము అనుగ్రహింపబడింది. యూదుల మీదకి వచ్చిన ఆ గొప్ప కీడు తొలగించబడింది. మనము కూడా దేవుణ్ణి మనము తగ్గించుకొని ప్రతి దినము మన దేశము కొరకు, ఎలక్షన్స్ కొరకు మనం దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు ఆయన మన దేశమును సంతోషించి గంతులు వేయినట్లు ఆయన తీర్పులు తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. మన దేవుని హస్తము బలముగా ఈ ఎన్నికల్లో మనము చూచుదుము గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. హల్లెలూయా.